ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే అనపర్తి, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అనపర్తి. సో ఈరోజు వ్లాగ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ వ్లాగ్లో మీకు మెడిటేషన్ గురించి కొన్ని విషయాలు అనేవి తెలియజేయాలనుకుంటున్నాను. మా పిన్ని అంటే మా అమ్మ వాళ్ళ పెద్దమ్మ కూతురు. సో పిన్ని వాళ్ళు ఉంటారు అక్కడ అనపర్తిలో. మా రిలేటివ్స్ అందరూ చాలామంది అక్కడే ఉంటారండి. చిన్న ఫంక్షన్ ఉండి మేము వెళ్ళాము. ఫంక్షన్ దగ్గర నేను షూట్ చేయలేదు, కానీ మా పిన్ని వాళ్ళు ఏంటంటే వాళ్ళు మొత్తం ఫ్యామిలీ అంతా కూడా మెడిటేషన్ చేసుకుంటారండి. 2008 నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు మెడిటేషన్ అనేది. సో వాళ్ళకి మెడిటేషన్ మీద చాలా అనుభవం ఉందండి. 2008 నుంచి స్టార్ట్ చేశారు కదా, మీ అందరికీ తెలుసు కదా పత్రిజీ సార్. సో వాళ్ళ దగ్గర ఏంటంటే వీళ్ళు మెడిటేషన్కి వెళ్ళడం కానీ అలా చేసేవారు. ఇప్పుడైతే మా పిన్ని కూడా క్లాసెస్ అవన్నీ కూడా చెప్తుంది. అండ్ ఇక్కడ అనపర్తిలో ఏంటంటే పిరమిడ్ కొత్తగా మొదలుపెట్టారండి. అంటే అది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. దానికి మొత్తం 1,30,00,000 ఎంతో అవుతుందంట. సో ఇప్పుడు అది ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవ్వలేదండి. సో అక్కడ మెయింటెనెన్స్ అంతా కూడా మా పిన్ని వాళ్ళు చూసుకుంటున్నారు. అది నేను మా పిన్ని మాటల్లోనే వినిపిస్తాను. అసలు ఏంటి మెడిటేషన్ ఎలా చేసుకోవాలి, పిరమిడ్ వల్ల యూజ్ ఏంటి, దాంట్లోనే ఎందుకు చేసుకోవాలి అనే ప్రతి ఒక్కటి కూడా నేను మా పిన్ని చేత మాట్లాడిచ్చాను. సో అదంతా కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఈ ఊరిలో అంటే ఈ అనపర్తిలో నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయండి. నేను చిన్నతనంలో ఇక్కడే చదువుకున్నాను. అంటే సెకండ్ క్లాస్ వరకే చదువుకున్నాను. అమ్మమ్మ వాళ్ళు ఉండేవారు ఇక్కడ. 4 years చదువుకున్నాను. సో ఫంక్షన్ అయిపోయిన తర్వాత మేము, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది దేవి అని చెప్పేసి, దాన్ని కలుద్దాము. అసలు నేను చదువుకున్న ఇల్లు మా అమ్మమ్మ వాళ్ళు రెంట్కు ఉండేవాళ్ళు. సో అదంతా ఎలా ఉందని చూడడానికి వెళ్తే ఇక్కడ చూసారా చిన్న వినాయకుడు. మేము అంటే నా చిన్నతనం నుంచి కూడా ఇది అలానే ఉంది. కాకపోతే పక్కన ఇల్లు అవన్నీ మారిపోయినాయి, కానీ అలానే ఉంది. అండ్ ఇది వచ్చేసి మా ఫ్రెండ్ ఇల్లు అండి. ఎంతసేపు పిలిచామో బట్ ఎవ్వరూ పలకలేదు. చాలాసేపు పిలిచి అలసిపోయి ఇంకా వెళ్ళిపోయాము. అండ్ ఇది చూసారు కదా ఇల్లు, ఆ వినాయకుడిని కూడా నేను షూట్ చేశాను. నాకు చూడగానే చాలా హ్యాపీ అయిపోయాను, భలే అనిపించింది. అండ్ చుట్టుపక్కల అవన్నీ ఇళ్ళన్నీ కూడా నేను షూట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూసారా శివుడి గుడి కనిపిస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే మా తాతయ్య చిన్నప్పుడు, అంటే నా చిన్నప్పుడు ఫ్యాక్టరీకి వెళ్ళేవారు అనమాట. అమ్మమ్మ కూడా వెళ్ళేది. సో వీళ్ళిద్దరు వచ్చేటప్పుడు నేను స్కూల్ నుంచి వచ్చేసి ఆ గుడి దగ్గరే కూర్చుని దాన్ని, ఆ గుడి దగ్గరే ఆడుకునేదాన్ని. సో ఆ గుడిలో ఎన్ని వేల గంటలు నేను స్పెండ్ చేశానో నాకే తెలీదు. సో అందుకని చెప్పేసి అది కూడా నేను షూట్ చేశాను. ఇంకా దాని తర్వాత మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అంటే వాళ్ళ ఇల్లు కాదు, కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పేసి అప్పటి వరకు ఇక్కడ వాళ్ళు ఉన్నారండి. సో అక్కడంతా కూడా నేను షూట్ చేశాను. ఇక్కడ ఏంటంటే తినొచ్చేసి మా మావయ్య కూతురు. అండ్ వెనకాల వాళ్ళిద్దరు చూసారా మా పిన్ని అన్నాను కదా. సో వాళ్ళ అమ్మాయి వాళ్ళ పిల్ల అంటే మా నాకు అక్క అవుతుంది. ఏజ్లో కొంచెం పెద్దది, పిన్ని కూతురైనా కానీ వాళ్ళ అక్క వాళ్ళ పిల్ల అమ్మాయి అబ్బాయి. అండ్ వీళ్ళు ఏంటంటే ఈ పిరమిడ్ అదంతా చూసుకుంటున్నారు కదా. సో మిగిలిన టైంలో ఈ ఆవులు ఉన్నాయి. సో ఆవులు చూసుకుంటున్నారు. అలాగే ఉన్న ఖాళీ స్థలంలో చెట్లు కూడా పెంచుతున్నారండి. చాలా రకాల చెట్లు ఉన్నాయి, అరటిపళ్ళు ఉన్నాయి. ఇక్కడ మీకు ఇంకేం చూపిస్తున్నానంటే అక్కడ కాశీరేగుపల్లి చెట్టు ఉందండి. మా పిన్నిని షూట్ చేయమంటే చేస్తుంది. ఇంకో పిన్ని, చిన్న పిన్ని షూట్ చేస్తుంది. నేను కొయ్యడానికి అని చెప్పేసి వెళ్ళాను అనమాట. కాశీరేగుపల్లి చెట్టు నేనైతే ఎప్పుడు చూడలేదండి, భలే అనిపించింది. అండ్ ఫంక్షన్కి ఏంటి ఈ డ్రెస్లో వెళ్ళాను అనుకోవద్దు. ఏంటంటే మాకు ఇక్కడ నుంచి అనపర్తి 2:30-3 గంటలు పడుతుందండి. సో నేనేం చేశానంటే డ్రెస్ వేసుకుని వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ నేను రెడీ అయ్యాను. రెడీ అయిన తర్వాత మళ్ళీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ డ్రెస్ చేంజ్ అనేది చేసేసుకున్నాను. ఎందుకంటే అంత దూరం నుంచి గోల్డ్ పెట్టుకుని చీర అదంతా ఎందుకు అవసరమా, మనకి అంటే డైరెక్ట్ ఫంక్షన్కి వెళ్ళాలంటే ఇబ్బంది, కానీ మనకి దారిలో ఇల్లు ఉంది, మధ్యలో చుట్టాలు ఇల్లు ఉన్నప్పుడు ఇదే బెటర్ అనిపించి సో అలా చేశాను అనమాట. ఇక్కడ కాశీరేగుపల్లి నేను కోస్తున్నాను. వెళ్ళడానికి అక్కడ వీలుగా లేదు సరిగ్గా. సో నేనైతే డ్రెస్లో ఉన్నాను కదా అని చెప్పేసి నన్ను పంపిస్తే నేను కోస్తున్నాను అనమాట. అవి కూడా చూపిస్తాను చూడండి.
నాకైతే పర్సనల్లీ ఈ వ్లాగ్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అని అనిపించింది. సో ఈ మధ్య మీకు వ్లాగ్స్ వీడియోస్ రోజు రావట్లేదు కదా. సో నాకేమనిపించిందంటే ఇన్ఫర్మేటివ్గా ఉన్న వీడియోస్ వేద్దాము, రోజు ఏదో ఒకటి వేసేదానికంటే కూడా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అన్న వ్లాగ్సే మనం షూట్ చేసి పెడదామని అనిపించింది. సో అందుకని చెప్పేసి నేను పెట్టట్లేదు. అండ్ చూడండి ఇక్కడ కాశీరేగపళ్ళు అయితే కోసాను, బట్ అన్నీ ముగ్గుని అయితే ఏమీ లేవండి, అన్నీ పచ్చిగానే ఉన్నాయి. అండ్ నా చిన్ననాటి జ్ఞాపకాల విషయానికి వస్తే ఇందాక వినాయకుడిని చూసారు కదండి, దానికి చిన్నప్పుడు ఎన్ని పూజలు చేసేసేవాళ్ళము. ఏదో చిన్నప్పుడు చేస్తాం కదా పిచ్చి పిచ్చి పూజలన్నీ, సో అవన్నీ చేయడము. సో అక్కడే ఉండేవాళ్ళము. అండ్ అక్కడ నేను చదువుకున్న మేడం కూడా నాకు బాగా క్లోజ్ అంటే ఏం లేదు, పక్కనే ఇల్లు. సో అందుకే కొంచెం క్లోజ్ అనమాట. సో వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాం అనుకున్నాను, బట్ అసలు అక్కడ ఇల్లే లేదు. మొత్తం నేను వెళ్ళి ఒక 18 ఇయర్స్ అలా అవుతుంది. సో అందుకని చెప్పేసి 18 కాదు 15 ఇయర్స్ అలా అవుతుంది. అందుకని చెప్పి అక్కడ నాకేం తెలియలేదు, అసలు రూట్సే మర్చిపోయాను. కాకపోయినా ఫైనల్గా వెళ్ళాం కానీ అక్కడ ఎవరు లేరు. అండ్ చూసారు కదా ఇక్కడ కాశీరేగపళ్ళు అనమాట. మా పిన్ని షూట్ చేసింది, సో అందుకే కొంచెం అటు ఇటు ఊగింది అనుకోవద్దు. అండ్ దీని తర్వాత పిరమిడ్ దగ్గరికి తీసుకెళ్తాను పదండి. నాకైతే దాంట్లోకి వెళ్ళగానే ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళాను అని అనిపించింది. సో దాని గురించి నేను మీకు కొన్ని విషయాలు అనేవి షేర్ చేస్తాను చూడండి. సో ఇదేనండి పిరమిడ్. చుట్టుపక్కల వాతావరణం చూసారా ఎంత బాగుందో. నాకైతే రావాలని అనిపించలేదు, కానీ మాకు టైం లేక వచ్చేసాం. కానీ ఒక 2-3 రోజులు ఉండిపోయినా పర్వాలేదు అనిపించింది. అంటే తను క్లాసెస్కి వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి ఆ నెక్స్ట్ డే వెళ్తానంది. అయినా కూడా ఉండే టైం లేదులేండి. సో అందుకని ఇంకొచ్చేసాము. ఇదంతా కూడా పిరమిడ్ అండ్ మీరు చూస్తున్నారు కదా తను మా పిన్ని. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి, ఇంకా కన్స్ట్రక్షన్ లోపల కూడా జరుగుతుంది. అదంతా మీతో షేర్ చేస్తాను. అలాగే దాని లోపల పత్రిజీ గారు చెప్పినటువంటి కొన్ని కొటేషన్స్ ఉన్నాయండి, అది నేను విడిగా మీకు పోస్ట్ చేస్తాను వీడియోలో. ఇక్కడ మీకు డోర్ మీద కనిపిస్తున్నటువంటి వారు ఉన్నారు చూసారా, ఒకటి వచ్చి సుభాష్ పత్రిజీ గారు, ఇంకొకటి సదానంద యోగి. వీళ్ళిద్దరూ కూడా పత్రిజీ సార్ గురువు గారులటండి. అందుకని డోర్ మీద ఇలాగా స్టాచ్యూ లాగా చెక్కించుకున్నారు. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఒక 600 మంది కింద కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు. 600 మందికి సరిపోతుంది. ఇది సైజు 60 ఒకసారి 600 మంది కూర్చోవచ్చా? పిరమిడ్లోనే ఎందుకు కూర్చొని చేస్తారు? పిరమిడ్లో మెడిటేషన్ చేస్తే మనం బయట 1 గంట చేసింది ఇందులో 1 గంట చేస్తే బయట 3 గంటలు చేయాలి. అంటే ఇందులో 1 గంట, దీంట్లో గంటకి బయట 3 గంటలకి సమానం. అందుకనేసి పిరమిడ్లో కూర్చొని చేయాలి. ఈ పిరమిడ్లో ఏంటంటే ఎనర్జీ ఎప్పుడు స్టోరేజ్ అయ్యి ఉంది. అచ్చా. దీంట్లో కూర్చొని చేయడం వల్ల తొందరగా ఆలోచన రహిత స్థితి వస్తుంది అనమాట. అంటే మనం పిరమిడ్లో మెడిటేషన్లో కూర్చున్నాము, ఆలోచన లేని స్థితి కలిగి వెంటనే మనం ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకోగలుగుతాం. మామూలుగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి అన్నీ చూడగలుగుతారు, ఆస్ట్రల్ ట్రావెల్ చేయగలుగుతారు, థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది ఈ పిరమిడ్లో మెడిటేషన్ చేస్తే. అలాగే అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కూడా చేయి పిరమిడ్లో 1 గంట మెడిటేషన్ చేస్తే వాళ్ళ ఆరోగ్యం కుదుటపడుతుంది. వాళ్ళు ధ్యానంలో ఇంకా ముందుకి ఎదగటానికి అవకాశం ఉంటుంది అనమాట. బయట కూర్చోలేరు అనారోగ్యంగా ఉన్నవాళ్ళు. ఈ పిరమిడ్లో తీసుకొచ్చి వాళ్ళు కూర్చోలేకపోయినా కనీసం పడుకోబెట్టినా సరే అలా 41 రోజులు మెడిటేషన్ చేయించి వాళ్ళ చేత 41 వాళ్ళు మెడిసిన్తో అవసరం లేకుండా పూర్తిగా క్యూర్ అవుతారు అనమాట. ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మెడిటేషన్ చేసి పిరమిడ్లో తగ్గించుకోవచ్చు. బయట కంటే కూడా పిరమిడ్లో చేసుకుంటే దాని ఫలితం ఎక్కువ ఉంటుంది, త్వరగా ధ్యానంలోకి చేరుకోగలుగుతారు. ఓకే, సైలెంట్. ఇవన్నీ కూడా పత్రిజీ గారి కొటేషన్స్ కదా. రావడమే ఏదో వైబ్రేషన్స్ వచ్చినట్టు అలా అనిపిస్తుంది. వాయిస్ కూడా రీసౌండ్. మామూలు వచ్చినా కూడా ఏదో ఇందులో మనం రాగానే అనిపిస్తుంది అనమాట. ఇంకా కరెంటు ట్రాన్స్ఫార్మర్లో ఎలా అయితే నిలవుతుందో ఇందులో ఎనర్జీస్ అలా నిలవ ఉంటాయి. ధ్యానం చేసుకోవడానికి కళ్ళు పెట్టినా ఏం పెట్టినా పాడవా? అచ్చా, అలా ఉంటాయి అన్నమాట. ఫ్రెష్గా అప్పుడే కొన్నట్టు ఉంటాయి కళ్ళు. వారం రోజుల తర్వాత చూసిన. ఇక్కడ కూడా మెడిటేషనేనా? ఇది కింగ్ చాంబర్ అనమాట. కింగ్ చాంబర్ దీని పేరు. దీంట్లో ఒక 100 మంది దాకా కూర్చోవచ్చు.
100 మంది కూర్చోవచ్చు. మెడిటేషన్ చేసుకుంటాం. పైన క్వీన్ చాంబరా? ఓకే, ఇది వచ్చేసి కింగ్ చాంబర్ అంటండి. పైన వచ్చేసి క్వీన్ చాంబర్ అంట. ఇంకా పైన నార్మల్, ఇంకా అంతకు మించి ఇంకా ఏం లేదు. పైకి ఎక్కనా? దాని పేరు కూడా నువ్వు చెప్పి. సరే. ఓకే, కింద రాజు పైన రాణి, ఒక ట్రయాంగిల్ షేప్లో. చాలా బాగుంది. ఎవరైనా మెడిటేషన్ ఏ వయసు వాళ్ళైనా చేయొచ్చు. మెడిటేషన్ చేయడానికి వయసుతో నిమిత్తం లేదు, అలాగే కులంతో నిమిత్తం లేదు, అందరూ చేయొచ్చు. ఎవరి వయసు ఎంతైతే అన్ని నిమిషాలు మెడిటేషన్ చేయాలి. ఆ తర్వాత మనం ఎంత అధికంగా చేస్తే అంత మనం శక్తిని తీసుకున్న దానివల్ల చాలా చాలా అద్భుతాలు అన్నీ మనం అనుభవించవచ్చు. ఈ ధ్యానంలో ఎంత అద్భుతమైన శక్తి ఉందంటే మనం చేసి దాన్ని అనుభవించినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఎవరైనా సరే చెప్పిన దానికంటే కూడా చెయ్యాలి. ఈ పిరమిడ్ 60x60 పిరమిడ్ నిర్మాణం జరిగింది. ఇందులో చాలామంది మెడిటేషన్ చేసి పూర్తి ఆరోగ్యవంతులయ్యి, అలాగే వాళ్ళు తెలుసుకున్న ధ్యానాన్ని అందరికీ పంచిపెడుతూ ఎంతోమంది ధ్యానులుగా మారుతున్నారు, శాకాహారులుగా మారుతున్నారు అందరూ కూడా. మెడిటేషన్ చేస్తున్నావా? లేదు. మెడిటేషన్ ఇంకా చేయట్లేదా? అదా? పిన్ని, నువ్వు ఎన్నిసార్లు చేస్తావు రోజుకి మెడిటేషను? అంటే క్లాసెస్కి వెళ్తావు కదా, అందుక? క్లాస్కి వెళ్ళినప్పుడు అయితే పర్వాలేదు, వాళ్ళతో పాటు మనం చేసేస్తాం. వాళ్ళ మెడిటేషన్లో కూర్చోబెట్టేసి చేస్తాం. నేనైతే 2007 మెడిటేషన్ మొదలుపెట్టాను. 2007 ఇప్పుడు పూర్తిగా అనారోగ్యంతోనే ఉంది. దాన్ని అవును, ఆ టైం నేను మెడిటేషన్ మొదలుపెట్టాను. మొదలుపెట్టిన తర్వాత ఒక 6 నెలలకి నాకు మెడిసిన్తో అవసరం లేకుండా అనారోగ్యం తగ్గింది. అలాగే మొత్తం మా ఫ్యామిలీ ఆధ్యాత్మికంగా అందరూ కూడా ధ్యానులుగా మారిపోయారు. మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా మేము అందరూ శాకాహారులుగా మారారు. కుటుంబ సభ్యులు అందరూ శాకాహారులే. ఈ అప్పటి నుంచి 2008 నుంచి కూడా మా కుటుంబ సభ్యులు అందరూ కూడా మొత్తం 12 మంది మెంబర్స్ అందరూ కూడా ఈ మెడిటేషన్ కార్యక్రమంలో సేవ చేయడం. ప్రతి కార్యక్రమానికి సేవ చేయడం. ప్రతి నెల 11వ తారీఖుని ఇక్కడ మెడిటేషన్ క్లాసు జరుపుతాం. ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 4 గంటలకు క్లోజ్ చేస్తాం. ప్రతి నెల ఎన్నో తారీఖు? 11వ తారీఖు. ప్రతి నెల 11. తర్వాత పౌర్ణానికి 3 రోజులు జరుగుతుంది. పౌర్ణం ముందు రోజు, పౌర్ణం రోజు, మరుసటి తర్వాత రోజు 3 రోజులు కూడా ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి కూడా అందరూ వస్తారు, అందరూ మెడిటేషన్ చేసుకుంటారు. 3 రోజులు ఎవరు చేసుకోగలిగినంత అంతసేపు వాళ్ళు చేసుకుంటారు. నేనైతే ఇప్పుడు 3 గంటలన్నా కూర్చోగలను. 3 గంటల నీకు అలవాటు అయిపోయింది, చేసుకోగలుగుతున్నావు, త్వరగానే నీకు ధ్యానంలోకి వెళ్ళగలుగుతున్నావు. ఇంకా ప్రతిదీ మా ఫ్యామిలీలో చాలా రకాల మార్పులు. మేము మెడిటేషన్ రాకముందు జీవితం వేరు, వచ్చాక వేరు. మెడిటేషన్ నేర్చుకొని చేయటం మొదలుపెట్టిన తర్వాత మా జీవితం వేరు. దానికి దీనికి అసలు పొందనే లేదు. ఇంకా అంత అద్భుతమైన ఈ ధ్యానం మాకు దొరకటం, మాకు అంత గొప్ప గురువు దొరకటం నిజంగా మా అదృష్టం. ఎందుకంటే అది చెప్తే తెలియదు ఎవరికి కూడా, ఆచరణలో పెట్టాలి. ప్రతిదీ మనకి ఏదైతే తెలుసు వినిపించిందో దాన్ని ఆచరణలో పెట్టి ఆచరించినప్పుడే మనం ఎదుటోళ్ళకి చెప్పగలుగుతాం, ఆ ధ్యానాన్ని అందించగలుగుతాం. అంతే. వాళ్ళకు కూడా ఆత్మజ్ఞానం వికసించారన్నమాట మనలో చెప్పేటప్పుడు. చెప్పకుండా అంతే కదా, పొందింది ఉంచుకుంటే ఉపయోగం ఉండదు. అందుకని మేము 2008 నుంచి కూడా నేను బయటికి క్లాసులకి చెప్పడానికి వెళ్తాను. అలాగే ఇక్కడ క్లాస్ 2008 నుంచి స్టార్ట్ చేసావా? ఓకే. 2008 నుంచి క్లాసులు జరుగుతున్నాయి. ఈ స్థలం మనకి సత్యేశ్వర రెడ్డి గారని ఒక రైతు 1 ఎకరం పొలం ఇచ్చారు ఉచితంగా. ఈ దానం ఇచ్చారు ఈ పిరమిడ్కి. ఈ పిరమిడ్ నిర్మాణం అంతా కూడా డొనేషన్ మీద చేసి కట్టాం. ఇప్పటికి ఒక 85 లక్షల దాకా అయింది. ఇంకా ఒక 15 లక్షల రూపాయల వరకు ఉండిపోయింది. అది కూడా పూర్తి చేయాలి. అంతా కూడా అయితే ఇంకా ఉంది, చాలా చేయాలి, చాలా వరకు కన్స్ట్రక్షన్ చేయాల్సింది. ఓకే. చేయాలంటే మనం 2 కళ్ళు మూసుకొని
చేసుకోవాలి. చేతులు రెండు వేడిలో వేడి పెట్టుకోవాలి, కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి. చక్కగా శ్వాసను గమనించాలి. తనంతట తాను జరుగుతున్న నిశ్వాసని ఏకదారగా గమనిస్తూ కూర్చోవాలి. ఆ శ్వాసని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాటిలంతట అవే శ్వాస దారి తగ్గుతూ ఉంటాయి. అది మనకి ఆలోచన రహిస్థితి అంటారు దాన్ని. అదే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడమే ధ్యానం. చూసారు కదండి ఎంత ప్రశాంతమైన వాతావరణమో ఇది. అసలు ఈ వాతావరణం చూస్తేనే మనకి ఆ ధ్యానం మూడ్ అనేది వచ్చేస్తుంది. అంటే ధ్యానంలోకి వెంటనే మనం వెళ్ళగలుగుతాము. చాలా ప్రశాంతమైన వాతావరణము. ఇక్కడ మా పిన్ని వాళ్ళు ఇందాక చెప్పాను కదా, సో వాళ్ళన్నీ చూసుకుంటారు. పిరమిడ్కి సంబంధించి కన్స్ట్రక్షన్ గట్రా ఎలా జరుగుతుంది, ఇంకా అన్నీ కూడా మెడిటేషన్ జరిగేది అంతా కూడా వాళ్ళే చూసుకుంటారు. ఇందాక ఆల్రెడీ మీకు చెప్పింది కదా. అండ్ ఇది వచ్చేసి చెరుకు అనుకుంటానండి, చెరుకు. అండ్ అటు సైడ్ వచ్చేసి వాళ్ళన్ని మొక్కలన్నీ వేసుకున్నారు. చాలా ప్రశాంతమైన వాతావరణం.